భారత్ పై డ్రాగన్ మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత్ ఓడిపోక తప్పదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ దేశాల మద్దతు తమకే ఉందన్న సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనని, భారత్కు ఏ దేశం కూడా మద్దతు ఇవ్వడం లేదని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తన ఎడిటోరియల్లో ప్రచురించింది. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదంపై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా అధికారిక మీడియా. వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం పార్లమెంట్లో చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని, భారత్కు ఏ దేశమూ మద్దతివ్వట్లేదని గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్లో ప్రచురించింది. రాజ్యసభలో సుష్మా స్వరాజ్ చెప్పినవి అబద్ధాలు అని చెప్పడానికి రెండు కారణాలున్నాయనేది ఆ పత్రిక సారాంశం. చైనా భూభాగంపై భారత్ దాడి చేస్తోందని, అంతేగాక సరిహద్దులో ఆ దేశం ప్రవర్తిస్తున్న తీరుపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైందని ప్రచురించింది. ఏ దేశం భారత్కు మద్దతివ్వట్లేదని తెలిపింది. భారత్ కన్నా చైనాకు మిలిటరీ సామర్థ్యం ఎక్కువని, ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్ ఓడిపోవాల్సిందేనని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అంతేకాక సుష్మా స్వరాజ్ సూచించినట్లుగా రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చైనా మీడియా స్పష్టం చేసింది. చైనా బలగాలు వెనక్కి వెళ్లవని, భారత్ ఏకపక్షంగా సరిహద్దును వీడాలని సూచించింది. అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి చైనా సిద్ధంగా లేదని, ప్రజల సెంటిమెంట్ ను చైనా ఆర్మీ ఎప్పటికీ బాధ పెట్టబోదని పేర్కొంది. భారత బలగాలు వెనక్కి వెళ్లకపోతే ఇక ఈ సమస్యకు యుద్ధమే చివరి పరిష్కారమని హెచ్చరికలు జారీ చేసింది.